భారీ యుద్ధానికి సిద్ధమవుదాం అని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించేశారు. ఏదైతే మిస్సైళ్ళు, అది కూడా బాలిస్టిక్ మిస్సైల్ అంటే అణ్బాంబుల్ని కూడా ప్రయోగించగలిగినటువంటిది, అట్లాగే అత్యంత శక్తివంతమైనది, వేగానికంటే అంటే శబ్దానికంటే కూడా వేగం ఎక్కువగా ఉండేటటువంటివి, కేవలం 12 నిమిషాల వ్యవధిలో ఇజ్రాయెల్ని రీచ్ అయ్యేటటువంటి బాలిస్టిక్ క్షిపణులు పెద్ద ఎత్తున ప్రయోగించింది ఇరాన్. 12 నిమిషాల్లో ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళిపోయినాయి. అయితే దారిలోనే 3 వంతులు తుత్తునియలు చేశారు, కొన్ని వెళ్ళి ఇజ్రాయెల్ నగరాల మీద పడింది. అదే సందర్భంలో యుద్ధానికి సిద్ధమని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటిస్తే, మేము ఇప్పటిదాకా మీరు చేసినటువంటి దానికి హమాస్ చీఫ్ని, హిజ్బుల్లా చీఫ్ని చంపేసినందుకు ప్రతీకారంగా మేము చేసిన దాడి ఎక్కడితో మీరు ఆగిపోండి, లేదంటే మీరు కనుక మా మీద మళ్ళీ దాడులకు సిద్ధపడితే మేము దాడులు చేస్తామని చెప్పి మరొక వైపున ఇరాన్ హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరికల మధ్యనే కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. స్వయంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తన దేశ ప్రజలను ఉద్దేశించి కీలకమైనటువంటి ప్రసంగం చేశారు. అందులో ఒక్కసారి ఆయన ఏమన్నారు. אמרתי אתמול שאל ימים של הישגים גדולים ואתגרים גדולים. הישגים גדולים כי סיכלנו את נסראללה ואת צמרת הפיקוד שלו ואת התוכנית של חיזבאללה לכיבוש הגליל. אנחנו נחושים להחזיר את תושבינו בצפון בבטחה לבתיהם. אבל מנגד ఈ భాష మనకు అర్థం కాదు, కానీ వాస్తవంగా ఆయన చెప్తున్నటువంటి పాయింట్, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ బట్టి చెప్తున్నది ఏంటంటే, ఇజ్రాయెల్ పౌరులందరూ సిద్ధంగా ఉండండి, ఏ క్షణంలో ఏ స్థాయిలో దాడి జరిగినా సరే మీరు సిద్ధంగా ఉండండి, దేశాన్ని కాపాడటం నా బాధ్యత. అదే సందర్భంలో ఇరాన్ చేస్తున్నటువంటి దుష్కృత్యాలకి ఇరాన్ హెజ్బుల్లా ద్వారా కానీ, హమాస్ ద్వారా కానీ, హౌతీల ద్వారా కానీ ఇజ్రాయెల్ ఉనికికి ముప్పు తీసుకురావాలన్నటువంటి కుట్రల్ని భగ్నం చేస్తున్నాం. ఇజ్రాయెల్ పౌరులు ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం కోసం భారీ యుద్ధానికి సిద్ధమవుతున్నాం అన్నటువంటిది ప్రకటన చేసుకొచ్చారు.